హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికి వెళ్ళిపోయింది? మూడు రోజులు అయిపోయింది, కనిపించట్లేదు అని అనుకుంటారు మీరందరూ. ఏదో పనులు హడావుడి వల్ల వీడియో పెట్టడానికే టైం ఉండట్లేదు. అలానని పెద్ద పనులు అని కాదు, అలానే తీరుబడు లేదన్నట్టుగా ఉంది. అంత హడావుడిగా ఉన్నట్టు అనిపించింది ఏంటోను. సో అందుకని వీడియోని ఏంటో కొంచెం స్కిప్ చేయాలనిపించి అలా పెట్టాను. కానీ మళ్ళీ ఒక అలర్ట్నెస్ అన్నట్టుగా అలారం లాగాను లేదు, ఒక వీడియో మీకు షేర్ చేయాలి అని చెప్పని అనిపించి రొటీన్ అంటే నా డైలీ వ్లాగ్, కానీ ఇందులో మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు మన అందరం అని చెప్పని సరదాగా నైటే మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకుంటే ఉదయానికి మనకి ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది లేచిన తర్వాత. లేకపోతే అమ్మో ఆ కిచెన్ చూస్తే మనకి ఇన్ని పనులు ఉన్నాయా అని టెన్షన్ అవ్వకూడదు. సో నైట్ అంతా నేను ఎప్పుడు క్లీన్గా సర్దుకుంటాను కాబట్టి సరదాగా చాలా రోజులైంది కదా మీకు అందరికీ మళ్ళీ కిచెన్ చూపించని. సింపుల్గా కిచెన్ ఉదయం లేచిన వెంటనే ఒక ఫ్రెష్ ఫిల్టర్ కాఫీతో స్టార్ట్ అవుతుంది. సో అందుకని నాకు మా వారికి కాఫీ కలుపుకుంటున్నాము. నేను కొంచెం షుగర్ ఎక్కువ తాగుతాను, అంటే నాకు కాఫీ మట్టుకే కొంచెం ఎక్కువ కావాలనిపిస్తుంది తీపిగాను. మిగతా అలాంటి స్వీట్స్ అవి ఏం తినడు, కానీ మామూలుగా ఎందుకనో కాఫీ మాత్రం కొంచెం అలా తీయగా ఇష్టం. మా వారు ఏంటంటే చాలా తక్కువ, కొంచెం వేసానా లేదా అన్నట్టుగా వేయమంటారు అంతేను. సో చక్కగా వేడిగా కాఫీ, అది కూడా వేడిగా ఉండాల్సి వస్తుంది. కొంచెం చల్లారితే కూడా ఎందుకనో సరిపోవట్లేదు. అలా స్టవ్ మించి అంటే గ్లాస్లో ఇటు ఇటు తిప్పితే కూడా చల్లారిపోతుందేమో అన్నంతలా అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు అస్సలు వేడి అన్నది తాగేదాన్నే కాదు, అది ఎప్పుడో తాగేదాన్ని. ఇంకా తిట్టేవారు మా అమ్మగారు వాళ్ళు, అంత చల్లగా చప్పగా తాగుతావేంటేనని. సో కాఫీ అయిన తర్వాత స్నానం చేసి మా వారు పూజ దికి అన్నీ రెడీ చేసి పెడితే ఆయన పూజ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో ఇంక రొటీన్ పనులు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంతే, రోజు రొటీన్గానే అనిపిస్తుంది. లేవడం, అన్ని పనులు చేసుకోవడం, పిల్లలకి ఆయనకి బాక్స్ సర్దడం, పూజ అది చేసుకోవడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను పూజ చేసుకోవడం, ఇంక వేరే పనులు ఉంటూ ఉంటాయి కదా జనరల్గాను. అనుకోకుండా ఎందుకు అనిపించిందంటే ఎప్పుడైతే అసలు చేస్తామో అప్పుడే మా పక్కింటి వాళ్ళకి పాము వచ్చింది. యాక్చువల్గా మధ్యాహ్నం పూట ఇలాగే, అంటే మధ్యాహ్నం ఆ టైంలో వాళ్ళు మేడ్ చూసింది అనమాట. చూస్తే ఒకసారి అలర్ట్నెస్, అంటే మర్చిపోతాం మనం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మన గార్డెన్లోకి ఏముంటుంది అని చెప్పని. ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేయిస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను, కానీ ఎక్కడ చెప్పానుగా కింద అంత క్లీన్గా ఉండాలి, అది అసలు కనిపించాలి ముందు మనకి అని చెప్పాను. యాక్చువల్గా మాకు బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ కదా, ఆ బ్యాక్ సైడ్ హోల్ ఉంది వాళ్ళకి మధ్యలోను, అందులోంచి వచ్చింది. అసలు ఎంత ఫాస్ట్గా ఉందంటే అది ర్యాట్ స్నేక్ అట. దాని మూమెంట్ మన కళ్ళు మూసేటప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి అంత స్పీడ్గా ఉంది అసలు అది. వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా చిన్న, అంటే మా నైబర్స్ ఇద్దరు డాక్టర్సే. వాళ్ళ అత్తయ్య గారును పిల్లాడు చిన్న బాబు ఉంటాడు, ఇంకో పాప స్కూల్కి వెళ్తుంది. సో నాకేంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా భయం, నేను అలా అనుకుని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఆబ్వియస్లీ అది అందరిళ్ళు తిరుగుతూనే ఉంటుంది. అది మా ఇంటికి అని వాళ్ళ ఇంటికి అని కాదు, విజిట్ ఒక్కొక్కసారి అలా చేస్తుందేమో అనిపించి ఇంకా లేదు, మొత్తం నాకు కట్ చేసేయాలి, ఎక్కడ అసలు కనిపించకూడదు, ఎంత నీట్గా ఉండాలి, కింద ఏది తిరిగినా కనిపించాలి నాకు అని చెప్పని. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు కానీ ఏదైనా సరే మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా మా గార్డెన్ అతను వాళ్ళ గార్డెన్ అతను ఒకటే, వాళ్ళు మంత్లీ 4 times పెట్టుకుంటారు గార్డెన్ అంతా. అంటే ఎవ్రీ వీక్ గార్డెన్ అతను వస్తారు వాళ్ళకి. నాకు 15 daysకి మాత్రమే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే పర్వాలేదులే అని చెప్పని. సో అయినా కూడా అది వెనకాలంటే మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ అవడం వల్ల కొంచెం అది ఎక్కడ నుంచి హోల్డ్ చేసేసుకుని దానివల్ల మొత్తానికి ఏదో వచ్చి ఉంటుందేమో, మళ్ళీ అలర్ట్నెస్ ఉండే భయం, అమ్మో పాము అంటే కొన్నాళ్ళు ఏంటో అది భయంగా అనిపిస్తుంది. సో అందుకని ఇద్దరం ఫుల్ గార్డెన్ అంతా క్లీన్ చేయించేసి నీట్గా ఉంచుకున్నాము. ఇంక ఇప్పుడు అది రావడానికి అవకాశమే లేదంటూను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా బాగా క్లీన్ చేయించాలి అని అనుకుంటున్నాం. అది కూడా తొందరలో చేంజ్ చేస్తే అప్పుడు మనకి ఇంకా టెన్షన్ కూడా ఉండదు. ఇలాంటివి ఎప్పుడంటే ప్రశాంతంగా మన రొటీన్గా వెళ్తున్నప్పుడు మనకి అలా షేక్ అవుతున్నట్టుంటాయి, అమ్మో పాము వచ్చిందా అలా ఏదో కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక రోజంతా ఈ పాముతో సరిపోయింది. ఒకరోజేమో మా సంగీతం మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము మేము. మొన్న మా అందరికీ గుళ్ళో షీల్డ్ అవి ఇచ్చారు కదా, మేడంకి శారీ ఇచ్చారు కదా, శారీ మేడంకి ఇవ్వడానికి అని చెప్పని వెళ్ళి అందరం పాట్లక్ అనమాట, అందరం తల ఐటమ్ పట్టుకుని వెళ్ళి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడంకి ఆ శారీను షీల్డ్ ఇచ్చేసి అక్కడే భోజనం చేసి కబుర్లు చెప్పుకొని అన్నట్టుగా వచ్చాము. సరదాగా బాగా గడిచింది అనిపించింది. నేనంతా రిపబ్లిక్ డే సెట్తో సరిపోయింది. కాలనీలో ఏదో హడావుడి, కొంచెం అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగడం. సో ఏదో హడావుడితో సరిపోతుంది. కొంచెం ఎందునో అలా వీక్గా డల్గా అనిపించింది నాకును. సో ఒక 2-3 రోజులు బ్రేక్ తీసుకుందామని అనిపించింది అంతే.
మనకు ఆడవాళ్ళకి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడు రొటీన్గా ఉన్న కన్నా ఒక్కొక్కసారి చేంజ్గా ఉండాలి అని అనిపిస్తుంది. అంటే ఎంత మనకి ఏం పనిని ఎంజాయ్ చేసినా ఏం చేసినా కూడా అనుకోని చేంజ్ ఒక్కొక్కసారి కావాలి అనిపిస్తుంది. అంటే కొంచెం బ్రేక్, రొటీన్గా చేసేవాటికి ఎందులో ఒకరోజు ఉండాలనిపించదు, మనకి ఏం చేయాలనిపించదు, అలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, ఎవరితోటి మాట్లాడాలనిపించదు, లేకపోతే ఓన్లీ రొటీన్గా ఉండే పనులు చేసుకోవాలనిపిస్తుంది. అలా అనిపించి నాకు కూడా వీడియో పెట్టాలని ఉంటుంది, రోజు కంటెంట్ ఉంది పెట్టడానికి ఉంది, కానీ ఏంటో పెట్టాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలంటే మాత్రం అసలు ఉత్సాహమే రావట్లేదు అనిపించింది. లేనప్పుడు మామూలుగా ఎలా ఉంటాం మనం అని అనిపించి 3 రోజులు నేను అలాగే ఉన్నాను అనుకోవాలి లిటిల్గాను. వీడియో తీసుకుంటాను ఏ రోజు కాదు, కొంచెం కొంచెం ఏదో తీసుకుంటాను కంటెంట్, కానీ ఎడిటింగు అది చేయడానికి ఏంటో అసలు ఇష్టంగా అనిపించట్లేదు. పోన్లే పర్లేదు అప్పుడప్పుడు మనకి కావాలి కదా చేంజ్ అనిపించి, మళ్ళీ లేదు బ్యాక్ టు నార్మల్ అని చెప్పని ముగ్గుతో స్టార్ట్ చేశాను పని అంతాను. ఫస్ట్గానే మళ్ళీ 20 ముగ్గు కూడా చిన్న ముగ్గే, 12 to 2 చుక్కలు. దీనికి ఎంత టైం తీసుకున్నానంటే ఏదో కష్టమైన ముగ్గులాగాను, అస్సలు బుర్రలోకి మెలికలు తిప్పలేకపోయాను నేను. మీకు లిటిల్గా నేను ఏదో 2-3 నిమిషాలు ముగ్గు పెట్టాను తప్ప ఎంత టైం తీసుకున్నానో నాకు తెలియదు. అంటే ఒకటి అంతా యాక్చువల్గా ఇక్కడ ఉందే 4 sides అదే, కానీ ఒకటి పెట్టాక ఇంకోటి నా వల్ల రావట్లేదు పెట్టడానికి. నేను ముగ్గు కొత్తగా ఫస్ట్ టైం పెట్టి అసలు ముగ్గులు రాని వాళ్ళు పెడితే కన్ఫ్యూజ్ అయిపోతారు చూసారా, అదే కన్ఫ్యూజన్ మొత్తం. అంత తప్పులు పెట్టాను, చెరిపాను. మీకు జస్ట్ వీడియో ఈరోజు ఏంటంటే అదో పైపైన కట్ చేసి పెట్టేశాను తప్ప ఎన్నిసార్లు చెరిపానో మీకు ఏం శిరీష అంటారు మీరు, అంతలా చెరుపుంటానేమో నేను ముగ్గుని. తప్పులు పెట్టడం కానీ అన్నీ నేను చెప్పానుగా, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ ఏమో మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే ఏదో రిలాక్సేషన్గా అనిపించింది నాకు, ఏమీ చేయలేదు దేనికి. బ్రెయిన్ యాక్చువల్గా యూట్యూబ్ అంటేనే బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాలి, ఎందుకంటే ఏం కంటెంట్ పెట్టాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ ఏం పెట్టాలి, వీడియోని ఎలా మార్చి మనం ఒక మంచిగా ప్రజెంట్ చేయాలి అని ఎక్కువ తిరుగుతుంది నాకు తెలిసి. యూట్యూబర్స్ అందరికీ నాకు తెలిసి వ్లాగ్స్ చేసేవాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది థంబ్నెయిల్ మంచిగా క్యాచీగా పెట్టాలి, టైటిల్ మంచిగా పెట్టాలి, అప్పుడే చూస్తాం కదా అని ఉంటుంది కదా. సో అదైతే రెడీ అనిపించింది. మామూలుగా నైట్కి ఏంటంటే నా ఫేవరెట్ ఇంకా పనీర్ అంటే చాలు, ఆల్రెడీ చాలామంది తెలిసే ఉండొచ్చు, అందుకని కాజు పనీర్ చేద్దాము అంటే నేను ఇది ఎప్పుడు కాజు పనీర్ చేయలేదు, నా స్టైల్లో చేసేద్దాం కాజు పనీర్ మంచిగాను. పిల్లలు కూడా కాజు అది మంచిదే కదా, పనీర్ కూడా అప్పుడప్పుడు మనకు అవసరం, ప్రోటీన్ ఫ్యాట్ ఉన్న కూడా మనకి ఏంటంటే ఇంక వేరేగా మనం చపాతీ అంటే నార్మల్గా ఇది ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి, సో చపాతీ పిండి మంచిగా కొంచెం చపాతీని ఎంత బాగా మనం మిక్స్ చేసి చేతులతో అంత మద్దన చేస్తామో అంత బాగా పొంగుతూ వస్తాయి చపాతీలు. యాక్చువల్గాను నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుని తడుపుతాను. కర్రీ కూడా అంతే, కొంచెం మంచిగా ఎప్పుడైనా అలా స్పైసీగా చక్కగా చేసుకోవాలనిపిస్తుంది కదా. మీరు ఎలా చేస్తారు కాజు పనీర్ అనేది కూడా నాకు చెప్పండి, నా స్టైల్లోనే చేస్తారా, ఇంకేదైనా డిఫరెంట్ మెథడ్ ఉందా అనేది కూడా చెప్పండి. కొంచెం నూనె వేసి నేను ఒక 3 ఉల్లిపాయలకి 2 టమాటాలు మాత్రం కట్ చేసుకున్నాను, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయలు ఒక పాయ మొత్తం, అలాగే అల్లం కూడా ఒక 2-3 ఇంచుల వంటి తీసుకున్నాను. సో ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా మనం మిక్సీ ఇదంతా మగ్గబెట్టి మిక్సీ చేసుకుంటాం కాబట్టి వీటిలోనే కొంచెం పసుపు వేసేసి చక్కగా మంచిగా ఎక్కువ మగ్గిపోక్కలేదు, 60-70% మగ్గితే సరిపోతుంది. మంచిగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇది గ్రేవీకి అనమాట. లేదు అనుకుంటే మీకు గ్రేవీకి ఇలాగ అక్కర్లేదు అనుకుంటే, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా అలా చేసేసుకుని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ కూడా చేసుకోవచ్చు, అంటే విడివిడిగా అనమాట. సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు, టమాటాలు అయితే ప్యూరీ చేసుకుని కూడా పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ కొంచెం నూనె నెయ్యి 2 వేసుకున్న తర్వాత చెక్క లవంగ బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా మనకి, వేడెక్కిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో అవన్నీ రెడీ చేసుకోవాలి. ఇది కాజు పనీర్ కాబట్టి మనం కాజు కూడా మెయిన్ ఇంగ్రీడియంటే, పనీర్ ఎలాగో కాజు కూడా అంతేను. సో నేను హోల్ కాజు అనమాట, స్ప్లిట్ కాదు ఇది. సో హోల్ కాజు తీసుకుని దాన్ని కొంచెం ఇలాగ బ్రౌన్గా చక్కగా నూనె నెయ్యి కాబట్టి బాగానే ఉంటుంది, వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని. నేను ఎక్కువ అక్కర్లేదు, ఒక 20 చాలు, అంతే సరిపోతుంది. ఆ తర్వాత మసాలా దినుసులు అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ మనం ముద్దని మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇందాక, ఉల్లిపాయలు టమాటా అవన్నీ వేసుకుని అదంతా కూడా వేసేసి ఆ నూనెలోనే చక్కగా అవంతా పచ్చివాసన ఆల్రెడీ మనం వేయించాం, 67% వేయించేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 5 to 10 minutes జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులో ఏంటంటే గసగసాలను జీడిపప్పు పేస్ట్ అది ఉంటుంది కదా, పౌడర్ అది ఉంది నా దగ్గర,
సో అది కూడా కొంచెం వేసాను అనమాట. ఇంకొంచెం హోటల్ స్టైల్లో ఫ్లేవర్ వస్తుందని చెప్పని. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఇందాక వేసిందని సరిపోతుంది. ఇందులో మెయిన్ 5 ఇంగ్రీడియంట్స్: పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా. ఇవే మెయిన్. కొన్ని ఇందులో స్కిప్ అయ్యాయి. యాక్చువల్గా ఎప్పుడు ఇవే, ఈ మసాలాలు మాత్రం ఏ మసాలా కూరకైనా మనకు అవే వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అంతే. ఇవి వేస్తే చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా గ్రేవీలో మంచిగా కలిసి చక్కగా ఫ్రై అయ్యేలాగా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసేసుకుని చక్కగా మనం సిమ్లో పెట్టుకుని అలా ఉడుకుతూ ఉంటే గ్రేవీ చిక్కబడుతూ ఉంటుంది. ఇలా పన్నీర్ ఆల్రెడీ బయట పెట్టుకుంటాం కదా. నాకు పన్నీర్ పెద్ద పెద్ద పీసుల కన్నా ప్రతి బయటికి రావడం ఇష్టం. అందుకని నేను లాస్ట్లో వేస్తాను. అది కూడా చిన్న చిన్న క్యూబ్స్ అనమాట. ఒక పన్నీర్ని హాఫ్ కింద కట్ చేసి దాని తర్వాత మళ్ళీ అప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుని వేసుకుంటే ప్రతి బయట అందరికీ వస్తుంది. పెద్ద పెద్ద పీసెస్ తినడానికి కూడా అందరూ ఇష్టపడరు. సో ఈజీగా మనకి వెళ్ళిపోవాలి. అందుకని నేనైతే అలా కట్ చేసుకుంటాను. నాకు ప్రతి బయటికి కావాల్సిందే పన్నీరు. చపాతీ 2 తింటే రెండిటికి ఎన్నిసార్లు బయట ఉంటే అన్నిసార్లు పన్నీర్ ఉండాలి. సో అందుకని కట్ చేసుకున్న పన్నీరు అలాగే వేయించుకున్న కాజు కూడా వేసేసి చక్కగా ఇంకొంచెం మంచిగా ఇంకా లాస్ట్ 5 మినిట్స్లో అనమాట ఇది వేసుకోవడం, అంతే. ఉప్పు అది కొంచెం సరి చేసుకుని, ఉప్పు కారాలు ఏమైనా ఉంటే మనం ఒకసారి టేస్ట్ చూసి వేసుకున్న తర్వాత లైట్గా కసూరి మేతి లాస్ట్లో ఇలా జస్ట్ రబ్ చేసేసి కసూరి మేతి అండ్ కొంచెం క్రీమ్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర మీగడ ఉంటుంటే కన్నా మీగడ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మసాలా అనేది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అలా స్పైసీగాను అలా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. అంటే థిక్గాను స్వీట్గానే, స్వీట్ అంటే మరీ స్వీట్ కాదు, అలా కొంచెం క్రీమీగాను మంచిగా మసాలాలు తగులుతూ అలా ఉన్నట్టు ఉంటుంది. సో ఫైనల్గా ఇది కసూరి మేతి కూడా వేసేస్తే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. అటుపక్క మా అమ్మాయి చపాతీ కాలుస్తుంది. కొంచెం కాల్చి పెట్టవే అంటే అలాంటి పనులు కొన్నప్పుడు బాగానే చేస్తుంది. సో చక్కగా నాకు, వాళ్ళ నాన్నకి, అందరికీ ఒత్తి వేసింది. మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా అదే ప్రిపేర్ చేసి అవే తినేసి వెళ్ళిపోండి, మళ్ళీ ఏం లేదని చెప్పని ఉదయాన్నే మా అమ్మాయికి బాక్స్లోకి చపాతీ పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళి తింటాను ఉంది. సో అందుకని కొంచెం ఘీ వేసి చక్కగా మంచిగా రెడీ చేసేసి బాక్స్ సర్దేసి పంపించేసాను. ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్. మార్నింగ్ టు నైట్ చేసినవి ఏంటని సరదాగా మీ అందరికీ వీడియోలో షేర్ చేశాను. ముగ్గు రెసిపీ అని నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేస్తారని చెప్పని. సో ఫైనల్గా అయితే ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.